శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఇవాళ సాయంత్రం శ్రీనివాసుడు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. గరుడ వాహన సేవను తిలకించేందుకు వచ్చే భక్తులందరికీ వాహన సేవ దర్శనం కల్పిస్తామంటున్న టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్తో మా తిరుమల కరెస్పాండెంట్ జితేంద్ర ఫేస్ టు ఫేస్. కోనేటి రైడ్ బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ రోజు బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత కీలకమైనటువంటి గరుడ వాహన సేవ కూడా జరగనుంది. ఇప్పటికే వేలాదిగా భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉండడంతో టీటీడీ భద్రతా పరంగా కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనతో పాటు టీటీడీ సివిఎస్ఓ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, ఈ రాత్రి జరుగుతున్నటువంటి గరుడ వాహన సేవకు టీటీడీ భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు? ఇప్పటికే మనం పూర్తి స్థాయిగా గరుడ వాహనానికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ భద్రతా ఏర్పాట్లలో భాగంగా టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సుమారు 1000కి పైచిలకు సిబ్బంది, అదేవిధంగా పోలీసు నుంచి సుమారు 4000 పైచిలకు సిబ్బంది కూడా భద్రతా విధుల్లో ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉదయం మీరు చూసినట్లయితే ఇప్పుడు ఉదయం దాదాపుగా గ్యాలరీలు అన్నీ కూడా ఫుల్ అయినాయి. సాయంత్రం వరకు రాత్రి వరకు కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటుగా మేము భక్తుల దర్శనానికి సంబంధించి కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్ తాలూకు మెయింటెనెన్స్ కూడా ప్యారలల్గా దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. నేను అదేవిధంగా లోకల్ పోలీసు ట్రాఫిక్ అందరితో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను అత్యంత వైభవంగా ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఇది లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నాం. భక్తుల్ని మాడాలలో వచ్చేందుకు ఎన్ని పాయింట్ల నుంచి అనుమతిస్తున్నారు? అలాగే భద్రతా పరంగా వాళ్ళు ఎక్కడెక్కడ తనిఖీ? మొత్తానికి 4 పాయింట్ల నుంచి, అంటే ఇన్నర్ గ్యాలరీలో ఉన్న భక్తులు కాకుండా ఇన్నర్ కార్డన్లో ఉండేటటువంటి ఇన్నర్ సర్కిల్లో ఉండేటటువంటి భక్తులను కూడా దర్శనం చేయించాలని టీటీడీ నిర్ణయం, పోలీసు సంయుక్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత దానికి సంబంధించి 4 పాయింట్లలో మనకి సుపదం దగ్గర ఒకటి, తర్వాత పుష్పగిరి మఠం, తర్వాత జిఎన్సి, వీటికి సంబంధించినటువంటి 4 పాయింట్ల నుంచి కూడా 4 మౌతుల దగ్గర పెట్టుకున్నాము. గతంలో పోలిస్తే ఇప్పుడు కొంత పటిష్టమైనటువంటి క్యూ లైన్స్ ఏర్పాటు చేశాం. ఇది కూడా పూర్తి స్థాయిలో గ్యాలరీలు నిండిన తర్వాత మాత్రమే మిగిలిన భక్తులకి గ్యాలరీలోంచి తీసుకొని ఆ క్యూ లైన్స్లోంచి, ఇంతకుముందు ఆ క్యూ లైన్స్ పటిష్టంగా ఉండేవి కావు, ఈసారి పటిష్టమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా గరుడ వాహన సేవ దర్శనాన్ని ఎంతమంది భక్తులు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు? గ్యాలరీలో ఉండేటటువంటి లక్షలాది మంది, సుమారు 1.5 లక్ష దీనికి సంబంధించినటువంటి గ్యాలరీలో ఉండే భక్తులకు జరుగుతుంది. బయట ఉండేటటువంటి భక్తులు కూడా సాధ్యమైనంత వరకు అత్యంత ఎక్కువ మందికి, ఎంతమందికి వీలైతే అంతమందికి సాధించే విధంగా, అదే సమయంలో సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఇది లేకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. టీటీడీ భద్రతా సిబ్బందితో పాటు పోలీసుతో కలిపి దాదాపు 5000 మంది సిబ్బందితో గరుడ సేవకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పి, అలాగే ఆలయ తిరుమాడ వీధుల్లోకి భక్తులు వచ్చేందుకు కూడా 4 చోట్ల నుంచి అనుమతిస్తామని చెప్పి, వచ్చే భక్తులందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తామని, గ్యాలరీలు నిండిపోయిన అనంతరం కూడా 4 పాయింట్ల నుంచి కూడా భక్తులను అనుమతించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి, సాధ్యమైనంత భక్తులకి వాహన సేవ దర్శనం కల్పించేందుకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పి కూడా టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చెప్తున్నటువంటి పరిస్థితుంది. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏమైనా ఆంధ్రజ్యోతి, తిరుమల.